కవయిత్రిగా నేను రాసినటువంటి కవితల్లో ఒక కవితని మీకు వినిపించాలనిపించింది. ఆ కవిత ఏంటంటే దెబ్బలు నేర్పిన పాఠాలు. నా దేహమంతా దెబ్బలమయం. చిన్ననాటి నుండి ఎన్ని గాయాలో చెప్పుకోలేనంత పెద్దవి కావు, మరచిపోయేంత చిన్నవి కూడా కాదు. దాని గుర్తుగా ఎన్నాళ్ళైనా మానని ఈ నల్ల మచ్చ. ప్రతి దెబ్బ వెనుక ఒక అద్భుత కథ. సైకిల్ నేర్చుకోవాలనేటువంటి ఆరాటంలో మోకాలిపై దెబ్బ, అందరికన్నా ముందుండాలనేటువంటి తలంపుతో మరో దెబ్బ, అమ్మ పిలిస్తే అదాటున పరిగెత్తుకొని వచ్చి తగిలించుకున్న మోచేయి దెబ్బ, అన్నతో గొడవపడి తోపులాటలో తగిలించుకున్న మరో దెబ్బ, నాన్న పిలిస్తే ఉరకలెత్తి తలుపు చెక్కను తన్ని తగిలించుకున్న మరో దెబ్బ, బడికిపోతూ దోస్తులతో పరిగెత్తుతూ తగిలించుకున్న గదమ కింది దెబ్బ, బడిలో పంతుళ్లతో అరచేతిపై మరో దెబ్బ, అమ్మ చేతితో వెన్నుపై దెబ్బ, నాన్న కోపం వస్తే చెంపలపై దెబ్బ. అమ్మో, ఎన్నెన్ని దెబ్బలన్నీ దేహం నిండా మచ్చలై ఒక్కో కథని గుర్తు చేస్తూ నేడు చిరునవ్వులు తెప్పిస్తున్నాయి. ఒక్కో దెబ్బ ఒక్కో సాహసాన్ని గుర్తు చేస్తుంది. పడ్డ చోటే లేచి గెలవమని నీతిని బోధిస్తుంది. కింద పడ్డ ప్రతిసారి పైకి లేచాను రబ్బర్ బంతి లెక్క. ఏం కాలే అనుకోవడంలో ఆనందాన్ని వెతుక్కున్నా, ఆత్మవిశ్వాసాన్ని నింపుకున్నా, పట్టుదల తెగింపు నేర్చుకున్నా. ఇది నా దేహపు దెబ్బల బాల్యం. కానీ వయసు పెరిగే కొద్దీ దెబ్బల రూపం శరీరం నుండి మనసుకి మార్చుకుంది. చిన్నప్పటి దెబ్బలు గట్టిగా బోరున ఏడ్చి ఊరట పొందేది. కానీ మనసుకు తగిలిన దెబ్బలకి బయటికి ఏడవలేనే బాధని అదిమి పెట్టి మనసులోనే నొక్కి పెట్టేశా. ఈ కనిపించనీయకుండా చిరునవ్వుతో కప్పేశా. ఏ గాయాన్నైనా మాన్పించేటువంటి శక్తి కాలానికి ఉందంటారు. చిన్ననాటి గాయాల మచ్చలన్నీ కథలై నేడు చిరునవ్వులు చిందిస్తున్నప్పుడు నా మనసు గాయాలు కూడా మానిపోయి గెలుపు గేయాలు ఆలపిస్తాయి. దీనిపైన మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.